సార్ నమస్తే సార్. నమస్తే. సార్ సాధన ఎలా చేస్తున్నారు? బాగానే చేస్తున్నాను సార్. ఎలా ఉంది? చాలా తెలిసింది సార్. అసలు అంటే ఏం గుర్తు రావట్లేదు సార్. ఉమ్, గతాలు ఏం గుర్తు రావట్లేదు. ఆ, ఫ్యూచర్ గురించి కూడా అంత థాట్స్ అసలు అంత ఎక్కువ రావట్లేదు. జస్ట్ చాలా ఫ్యూ ఏదైనా పని ఉంది వెళ్ళాలి అంటే తప్పితే. ఉమ్. సరే సార్. అట్రాక్షన్ ఏమన్నా అవుతున్నట్టు అనిపిస్తుందా? అట్రాక్షన్ ఏమన్నా అనుకూలంగా ఉన్నట్టు యూనివర్స్ మనతో? చిన్న చిన్న తెలుస్తున్నాయి సార్. అంటే నేనేం పెద్దగా అనుకోవట్లేదు కాబట్టి అర్థం అవుతుంది. ఓకే అంటే నేను ఎవరో అమ్మా. సరే సార్. అఫర్మేషన్స్ చెప్తున్నప్పుడు బయట ఏమన్నా మీకు అనుకూలంగా ఉండడం కావచ్చు, మనకి ఏదన్నా సరే కొంచెం చేంజెస్ రావడం కావచ్చు, అలాంటివి ఏమైనా ఉన్నాయా? సార్ సార్. అఫర్మేషన్స్ చేస్తున్నారు కదా ఒక ఆ, week అవును లో. సార్, అవును సార్. అంటే ఈ అఫర్మేషన్స్ చెప్తున్నప్పుడు ఈ అఫర్మేషన్స్ చేసుకుంటున్న తర్వాత నుండి సార్ సార్. మనలో ఏ మీరు దగ్గరగా చూస్తున్న మార్పు ఏంటి? బయట కూడా మనకి మార్పు కనపడుతుంది యూనివర్స్ లో కూడా. సార్ సార్. అదేమన్నా అవును సార్. అబ్జర్వ్ చేశారా? చేశాను సార్. అంటే ఇప్పుడు నాలో అయితే చాలా మార్పు కనిపిస్తుంది సార్. బయట కూడా అంటే ఉమ్, ఎవరు అందరిలోనూ ఆ, ఏమంటారు, ఉమ్, కోపాలు అలాంటివి, అట్లా కోపడటం కానీ అట్లా ఏం లేదు సార్. వాళ్ళని కూడా నాలో చూడగలుగుతున్నాను సార్. ఉమ్, ఎక్కువ ఎనర్జీ వస్తుంది సార్. ఎనర్జీతోనే ఉంటున్నాను. ఉమ్, ఉమ్, చాలా చేంజ్ తెలుస్తుంది సార్. బయట ఉమ్, విషయాలు అంటే ఉమ్, అనుకున్నట్లు కొన్ని అవుతున్నాయి సార్. అదే అదే నేను అడిగింది. ఉమ్, మీకు వ్యతిరేకత ఏమన్నా కనపడుతుంది అఫర్మేషన్స్ చెప్పిన దగ్గర నుండి? అస్సలు లేదు సార్. అది అది మనకు కావాలి. అస్సలు లేదు సార్. మీకు వ్యతిరేకత అనేది ఊహు. కనపడకూడదు అంతే. లేదు సార్, లేదు సార్. ఉమ్. ఊహు. మీరు ఆ మాట నాకు మేము చేసిన రీసెర్చ్ కి ఒక అర్థం ఉందని. లేదు సార్. అసలు నిజంగానే చాలా వండర్. నేను అదే ఇంతకు ముందు చాలా మ్, చేశామని చెప్పాను కదా సార్. చాలా సాధనలు చేశాం కానీ ఇది ఇప్పుడు మనకు మనిషిని ప్రస్తుతంలో నిలబెట్టడానికి ప్రాక్టికల్ గా ఇది చాలా యూజ్ అవుతుంది సార్. అవును. అప్పుడంతా శ్వాస మీద ధ్యాస కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా సరే అదంతా హైపోథెటికల్ గానే ఉండేది. ఏదో ఒకటి వస్తూ ఉండేవి, ఆలోచనలు కంటిన్యూస్ వస్తూనే ఉండేవి. వాటిని మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెట్టు, ఇలా అలా కాకుండా ఇప్పుడు మనకి అఫర్మేషన్స్ ద్వారా మాత్రం డెఫినెట్ గా ఉమ్, అది నాకైతే మాత్రం అర్థమైంది, బాగా అర్థమైంది. అసలు నిన్నటి నుంచి నవ్వుకుంటూనే ఉన్నాను సార్. అట్లా నవ్వుతూ అంటే ఆనందంగా అనిపించింది సార్. అనిపించింది. ఇంకా ఉమ్, ప్రస్తుతం నేనయ్యాక ఇంకేముంది అని. అవును. అవును. ఆ అది నేను చాలా ఫీల్ అయ్యాను సార్. ఉమ్. ఉమ్. చాలా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది సార్. నచ్చడం అని కాదు, అంటే రిజల్ట్ కనిపిస్తుంది సార్. మీకు ఒక క్లియర్ గా చెప్తా, ఈ అఫర్మేషన్స్ ఎలా ఉంటాయి అంటే, మనం ఒక నదిలో గోడ కడుతున్నాం అనుకోండి. సార్ సార్. ఓ నది ఉపరితలం ఇంత ఉంది అనుకుందాం, నది అడుగు భాగం ఇంత ఉంది అనుకుందాం. ఈ అఫర్మేషన్స్ ఎలా ఉంటాయంటే, నది లోపల నుండి గోడ కడుతున్నాడు. ఉమ్. నది ఈ గోడ ఉపరితలం దాకా వచ్చేంత వరకు మనకి గోడ కనపడదు. అవును, అవును సార్. అభౌతికమైనవి కాబట్టి కనిపించదు. గోడ ఇది కనపడదు. చాలా మంది ఉమ్, ఏమనుకుంటారంటే ఈ అఫర్మేషన్స్ గోడ కనపడట్లేదు కదా, అవును సార్. ఏంటి ప్రయోజనం, ఏం లేదే అనిపిస్తుంది. కానీ ఎవరికైతే ఎనర్జీ బాడీలో జరుగుతున్నటువంటి మార్పుల్ని దర్శనం చేస్తాడో, అప్పుడు ఈ నది లోపల కలిగే ఎఫెక్ట్ మొత్తం ఎనర్జీ బాడీ కనెక్ట్ అవుతుంది. సార్ ఎప్పుడైతే సార్. ఎనర్జీ బాడీ పూర్తిగా ప్రభావితం అయిపోయిందో, ఎనర్జీ బాడీకి పూర్తిగా ఈ అఫర్మేషన్స్ కనెక్ట్ అయ్యాయో, అప్పుడు ఇక ఉపరితలం మీద గోడ కనపడడం మొదలవుతుంది. ఈ సార్ సార్. గోడ ఎలా ఉంటుంది? ఎంత వరద వచ్చినా, ఎంత సునామీ లాంటిది వచ్చినా సరే స్ట్రాంగ్ గా ఉంటుంది. సార్ సార్. సో అఫర్మేషన్ యొక్క సాధకులు గుర్తించాల్సిందే అది. మనం ఫస్ట్ అఫర్మేషన్ స్టార్ట్ చేయగానే యూనివర్స్ లో అనుకూలత పుట్టదు తొందరగా. చాలా దాని మీద బాగా తపస్సుండి, కాస్త దాని మీద కాస్త అవగాహన ఉండి అఫర్మేషన్స్ మీద వెంటనే ఎనర్జీకి అసోసియేట్ అయిపోతే తప్ప అఫర్మేషన్స్ వెంటనే యూనివర్స్ లో అనుకూలత కలగదు. సార్ సార్. కొంత టైం పడుతుంది. ఆ టైంలో ఎనర్జీ బాడీలో కలుగుతున్నటువంటి మార్పుల్ని గమనించి, ఓకే మన ఎనర్జీ బాడీలో మార్పులు కలుగుతున్నాయి అనేది స్పృహ తీసుకొని
ఇంకా అఫర్మేషన్స్ ని బాగా చాంట్ చేసుకుంటూ వెళ్తే గ్యారంటీగా బయట అనుకూలతను తను చూస్తాడు. అనుకూలత అంటే సార్ ఏం లేదు. తను చేసే పనులు ఏదైతే ఉంటే సకాలంలో జరిగిపోవడం, అవును సార్. ఏ శ్రమ లేకుండానే అంతా అదంతట అదే అయిపోవడం, పనులు అయిపోవడం, టకటకటక పనులు అయిపోవడం, ఏ పని ఆగకుండా ఉండడం. సార్ సార్ ఇదే ఇదే అట్రాక్షన్ అంటే. మనం ఇక్కడ ఆలోచన చేయడం, అక్కడ పనులు జరుగుతుండే. ఇక్కడ ఆలోచన చేయడం, అంతా యూనివర్సే చూసుకుంటున్నట్టుగా పనులు జరగడం అనుకూలత అంటే అది. కార్యసిద్ధి, సార్ లక్ష్య సిద్ధి, సంకల్ప సిద్ధి, ఈ మూడింటి యొక్క సిద్ధులనే, ఈ సిద్ధులే అనుకూలత అంటే, అట్రాక్షన్ అంటే. సార్ సో అది అఫర్మేషన్ సాధన చేసేటప్పుడు మనం గుర్తించాల్సి. ఓకే, మనం ముందు ఫస్ట్ ఎనర్జీ బాడీకి ఇంపాక్ట్ చేసి ఆ తర్వాత ఎక్స్టర్నల్ గా మనం అట్రాక్షన్ ని చూడగలుగుతాం అనేది గుర్తించాలి అంతే. ఓకే సార్. ఈ రోజు మన అఫర్మేషన్స్ మీకు ఇంతకు ముందు చెప్పిన అఫర్మేషన్స్ అన్ని వచ్చినట్టే కదా.